సర్కస్ లో చిన్నప్పటి నుంచి దాన్ని పెంచుతూ దానికి అన్ని ఫీడ్స్ నేర్పించి దానికి 3 పూట్ల ఫుడ్ పెట్టి అది ఏం కావాలంటే అవన్నీ ఇచ్చి దానికి బాగా ట్రైనింగ్ ఇచ్చేసారు. అది సర్కస్ లో బాగా ఫీడ్స్ చేస్తూ ఉండేది. అప్పుడు సడన్ గా కొన్నాళ్ళ తర్వాత అది కొంచెం పెద్దదయ్యాక సర్కస్ సడన్ గా మూతబడింది. అప్పుడు దాన్ని ఏం చేయాలో అర్థం కాక ఒక అడవిలో తీసుకెళ్లి వదిలేశారు. అప్పుడు అది ఏం చేయాలో అర్థం కాలేదు. దానికి ఆకలి వేస్తూ ఉంది, కానీ అలాగే ఉంది కూర్చుని. అప్పుడు చుట్టుపక్కల కొన్ని రోజుల తర్వాత అది చాలా క్షీణించింది. అప్పుడేమో అక్కడున్న అడవి కుక్కలు దాన్ని పీకి చంపేసి తినేసాయి. అదేంటి, ఆ పులి అనేది అడవికి రాజు, వేటాడి కదా అది సాధించుకుంటుంది అన్నిటినీ, అది తింటుంది కదా అని అనుకోవచ్చు. కానీ అలా కాదు. ఇక్కడ ఏం జరిగింది అంటే దానికి చిన్నప్పటి నుంచి దానికి కావలసిన ఫుడ్ దాని ముందర పెట్టడం వల్ల దానికి వేటాడే లక్షణం అనేదే రాకుండా పోయింది. ఇది పులి గురించి. కానీ ఇది మన సమాజంలో కూడా జరుగుతుంది. ప్రతి తల్లిదండ్రి ఏం చేస్తారు, మన పిల్లలు చాలా గారాబంగా పెంచి వాళ్ళకి ఏం కావాలంటే అవన్నీ కొనిచ్చి వాళ్లకు చేతగాని వాళ్ళుగా చేస్తారు. కానీ అలా చేయకండి. మీ పిల్లల్ని సర్కస్ లో పులిలా కాకుండా వేటాడే పులిలా, అడవిలో ఉన్న పులిలా తయారు చేయండి. అప్పుడే వాళ్ళు దృఢంగా ఉంటారు, ఏదాన్నైనా తట్టుకొని నిలబడతారు, వాళ్ళకి కావాల్సింది వాళ్ళు సాధిస్తారు. అంతేకాని ప్రతిదీ వాళ్ళు అడిగింది కొనిపించి గారాబం చేస్తే వాళ్ళు దేనికి పనికి రాకుండా పోతారు.